మార్గం, ఇది సత్య జీవ మార్గం. సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. కనికరి సంపన్నుడివి, ఇదిగో నాయన ఈ ప్రత్యేక సమయంలో మాతో మాట్లాడండి. మాకు కావలసిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతి విషయంలో మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకుంటున్న అంశం ప్రభువు మెచ్చే స్త్రీ. ప్రభువు మెచ్చే స్త్రీ. సో ఒక కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. అది కాక ఒక క్రైస్తవ కుటుంబంలో ఆ కుటుంబాన్ని ఒక మాదిరికరమైన కుటుంబంగా కనపరచాలన్నా, ఆ కుటుంబంలో ఒక సాక్ష్యం కలిగి ఉండాలన్నా, ఆ కుటుంబాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచాలన్నా, గణపరచాలన్నా స్త్రీ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఒక స్త్రీ ప్రభువు మెచ్చే స్త్రీగా ఉండాలంటే ఎలాంటి లక్షణాలని ఆ స్త్రీ కలిగి ఉండాలి అన్నది తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఆ స్త్రీ ఈ లక్షణాలను కలిగి ఉంటే తన కుటుంబాన్ని చాలా చక్కగా కట్టుకోగలుగుతుంది. అలాగే సమాజానికి ఒక ఆదర్శకరమైన కుటుంబంగా తన కుటుంబాన్ని కనపరచగలుగుతుంది. అలాగే దేవుణ్ణి మెప్పించగలుగుతుంది. దేవునికి ఒక మంచి పేరుని, ఘనతని తీసుకురాగలుగుతుంది. కొంతమంది క్రైస్తవ స్త్రీలు మరి నిర్లక్ష్యంగా ఉండడాన్ని బట్టి కానీ, లేకపోతే అంత మెలకువగా లేక వారు ఎలా ప్రవర్తిస్తున్నారో, వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో, వారు ఎలా స్పందిస్తున్నారో, వారు ఎలా మాట్లాడతారో వారికి తెలియక వారు జీవిస్తున్నారు. చాలా మంచి ప్రార్థన చేస్తారు, చాలా చక్కగా పాడతారు. మనం మాట్లాడుకుంటుంది క్రైస్తవ స్త్రీల గురించి సుమా, క్రైస్తవ స్త్రీల గురించి, దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళుతున్న వారి గురించి, దేవుని గురించి, దేవుని యొక్క వాక్యం గురించి బాగా తెలుసుకుని రెగ్యులర్గా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న వారి గురించి, వారు మందిరాల్లో చాలా చక్కటి విశ్వాసులుగా, చాలా చక్కటి భక్తిపరులుగా వారు చలామణిలో ఉంటారు. నిజమే. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవడం ద్వారా మన కుటుంబానికి మనం మేలు చేసుకున్న వారం అవుతాం. అంతేకాకుండా ఒక గొప్ప మాధుర్యాన్ని, ఒక గొప్ప ఆనందాన్ని మన కుటుంబంలో పొందుకున్న వారంగా ఉంటాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఒక స్త్రీ, ఒక భార్య ఎలా ఉండాలని చెప్తుంది అన్న విషయాన్ని ఒక విశ్వాసిగా మీరు అర్థం చేసుకున్నట్లయితే, దాన్ని మీ జీవితంలో అనుకరించినట్లయితే అద్భుతంగా ఉంటుందండి. దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. భార్య గురించి ఏమో చెప్తుందో తెలుసా దేవుని యొక్క వాక్యం? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది. సో గుణవతి అయిన భార్య, గుణవతిగా ఉంటాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటే అంత సామాన్యం కాదు. అందరు స్త్రీలు గుణవతులుగా, చక్కటి గుణాన్ని కలిగి, చక్కటి సౌశీల్యాన్ని కలిగి ఉండకపోవచ్చు. చాలామంది వారి మనసుకు తోచినట్టుగా జీవిస్తూ ఉండొచ్చు. చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని గుర్తెరిగి, ఆ దేవుని యొక్క వాక్యం చేత తన జీవితాన్ని చక్కగా కట్టుకుంటూ జాగ్రత్త కలిగి జీవించే స్త్రీలు అరుదు. అలాంటి భార్య దొరకడం అరుదు. అలాంటి భార్యని దేంతో దేవుని యొక్క వాక్యం పోలుస్తుందంటే ముత్యము కంటే అమూల్యమైనదిగా మరి అలాంటి స్త్రీని దేవుని యొక్క వాక్యం పేర్కొంటుంది. కాబట్టి ఒక స్త్రీగా మీరు ఉంటున్నట్లయితే మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో మనము చెప్పుకుంటున్న ఈ లక్షణాలు మీలో
అవి ఫలిస్తున్నాయా, మీలో అవి ఉన్నాయా లేవా అని చూసుకుంటూ, ఒకవేళ లేవని మీకు బోధపడితే దాన్ని అలవరుచుకోవడం ద్వారా దేవునికి ఇష్టలుగా మారటం ఎంత క్షేమమో ఆలోచన చేయండి. ఒక కుటుంబం యొక్క స్థితిగతులు కానీ, ఒక కుటుంబం యొక్క ఆనందం కానీ, ఒక కుటుంబం యొక్క ఆశీర్వాదం, అభివృద్ధి కానీ భార్యాభర్తలు ఇరువురి మీద ఆధారపడి ఉంటాయి. భార్య భర్త ఇరువురు చక్కటి భక్తిపరులైతే, అకుల ప్రిస్కిల్లల వలె వారు సమానమైన భక్తి జీవితాన్ని కలిగి ఉన్నవారైతే, దేవునికి సమానమైన విధేయతను వారు కనపరిచేవారైతే, శ్రేష్టమైన విధేయతను కనపరిచేవారుగా ఉంటే ఆ కుటుంబంలో ఆనందానికి హద్దులే ఉండవు. ఆ బిడ్డలు ఎంతో చక్కటి క్షేమకరమైన స్థితిలో, భక్తి స్థితిలో వారు ఎదగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ కుటుంబమే పరలోకంగా ఉంటుంది. ఆ కుటుంబమే దేవుని సన్నిధిగా ఉంటుంది. ఇంకా అంతకంటే యోగ్యత ఏది ఉండనే ఉండదు. దేవుడు వారిని ఎంతగా మెచ్చుకుంటాడో హద్దులే ఉండవు. దేవునికి అదే కావాలి. అందుకే అవ్వ ఆదాముని దేవుడు ఆనర్స్ చేశాడు. ఆదాము ఒంటరిగా ఉంటుంది, దేవునికి ఇష్టం లేదు. అవ్వని ఆదాముని చేశాడు. ఒక భార్య ఒక భర్త అన్యోన్యంగా ఉంటే, ఆ కుటుంబంలో ఆనందంగా వారు జీవిస్తుంటే, తండ్రిగా, పరమ తండ్రిగా దేవుడు ఎంతో మురిసిపోతాడు. కానీ చాలా విషయాల్ని, లోపాలని చూస్తూ ఒక భార్యగా, ఈరోజు స్పెసిఫిక్గా భార్య గురించి చెప్పుకుంటున్నాం. భర్త నేర్చుకోవాలి, భార్య నేర్చుకోవాలి. ఇద్దరు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించాలి. ఈరోజు టాపిక్ భార్య గురించి కాబట్టి, దేవుడు మెచ్చే భార్య, దేవుడు మెచ్చే స్త్రీ. సో స్త్రీ రోల్ ప్రప్రథమంగా మెయిన్గా భార్యగా ఉంటుంది. సో తల్లిగా ఉంది, ఏమండి, తల్లిగా ఉంటుంది, భార్యగా ఉంటుంది, కూతురుగా ఉంటుంది. వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈరోజు దేవుడు మెచ్చే స్త్రీ అనే ఈ టాపిక్లో దేవుడు మెచ్చే భార్య గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో గుణవతిగా ఉండాలండి, గుణవతిగా ఉండాలి. చాలామందిని మనం చూస్తూ ఉన్నప్పుడు, వారిని చూస్తూ ఉంటే ఒళ్ళు గొంగళి పురుగు పాకినట్టుగా ఉంటుంది. వారి వస్త్రధారణ కానీ, లేకపోతే వారి మాట తీరు కానీ, వారి ప్రవర్తన కానీ, వారికి కోపంతో వారు నోటుకొచ్చినట్లుగా మాట్లాడే స్త్రీ, గయ్యాళిగా ఉండే స్త్రీని చూసినా, లేకపోతే వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తూ కన్నింగ్గా అతి తెలివి ప్రదర్శిస్తూ, ఇలాంటి స్థితి కలిగిన వారు, అది వారు జ్ఞానం అనుకుంటారు. అయితే కానే కాదు. దేవుని యొక్క వాక్యం ప్రకారమే మన జీవితాన్ని బిల్డ్ చేసుకోవాలి. కానీ లోకానుసారమైన జ్ఞానం చేత ఒక స్త్రీ కట్టబడితే, ఒక స్త్రీ తనను తాను కట్టుకుంటే, తన కుటుంబాన్ని లోకానుసారమైన జ్ఞానం చేత కట్టుకున్నా కూడా అది దేవుడు మెచ్చడు. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎలా చెప్తుందో ఆ రీతిగానే ఆ స్త్రీ తన జీవితాన్ని కట్టుకుంటే, అలాంటి గుణగణాలను అలవరుచుకుంటే ఆ కుటుంబం అత్యంత ఆనందకరమైన కుటుంబంగా మారుతుంది. ఆ బిడ్డలు కూడా యోగ్యులుగా, దేవునికి ఇష్టలుగా వారు తయారవడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో దేవుడు మెచ్చే స్త్రీ, దేవుడు మెచ్చే స్త్రీ ఒకటి గుణవతిగా ఉండాలి. ఫస్ట్ పాయింట్ గుణవతిగా ఉండాలి, గుణవతిగా ఉండాలి. సో గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. ఒక గుణం, మంచి గుణం, అబ్బా ఎంత మంచిదండి, ఎంత మంచి గుణం ఉందండి, అసలు ఏదన్నా ఎత్తి చూపించాలన్నా కనిపించదండి అని గొప్పగా లోకంలో ఉన్నవారు మీ గురించి చెప్పుకుంటే దేవుడు ఎంత మురిసిపోతాడు. అది కదా దేవుణ్ణి గణపరచడం అంటే. ఆ భర్త ఎంత పనికిమాలినోడండి, అసలు అలాంటి భర్తకి రావాల్సిన భార్య కాదండి, అలాంటి కుటుంబంలో అసలు ఉండాల్సిన స్త్రీ కాదండి, ఎంత ఓర్చుకుంటుందండి, ఎంత సహిస్తుందండి, ఎంత తన కుటుంబాన్ని ఎంత జాగ్రత్త చేసుకుంటుందండి, అసలు అబ్బా ఇదండి అదండి మీ గురించి చెప్పుకోవాలి. ఇదంతా దేవుని నమ్ముకోబట్టేనండి, ఇదంతా చర్చికి వెళ్ళబట్టేనండి. ఆ స్త్రీ చర్చికి వెళ్ళబట్టే ఇవాళ ఇలా ఉంటుందండి. ఆ స్త్రీ దేవుణ్ణి, నిజ దేవుణ్ణి, క్రీస్తుని తెలుసుకోగలిగింది కాబట్టి, క్రీస్తు ప్రేమని తెలుసుకోగలుగుతుంది కాబట్టి, క్రీస్తు స్వరాన్ని వింటున్న బిడ్డ కాబట్టి అలా ఉందండి అని మీ గురించి చెప్పుకుంటా ఉంటే ఎంత బాగుంటుంది. సో అది ఆషామాషిగా వచ్చే సాక్ష్యం కాదు. ఎంతో ఓర్పు ఉంటే, ఎంతో చక్కటి హృదయం ఉంటే, ఎంతో చక్కగా దేవునికి విధేయత చూపించే స్థితి ఉంటే అంత చక్కటి సాక్ష్యాన్ని పొందుకుంటారు. భర్త సంతోషిస్తాడండి, అత్తమామలు సంతోషిస్తారు, తల్లిదండ్రులు సంతోషిస్తారు, అలాగే బిడ్డలు సంతోషిస్తారు. మీరు అనేక మందికి ఆదర్శంగా ఉంటారు.
గుణం ముఖ్యం. చాలామంది మాట తీరులో, ప్రవర్తనలో వారికి తోచింది వారు చేస్తూ ఉన్నారు. దేవుని ఎరగని వారి గురించి మనం మాట్లాడతలేదు ప్రియులారా. దేవుని మందిరానికి వెళ్ళేవారు ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు ఎంతమంది లేరు? దేవుని మందిరానికి వెళ్ళేవారు వారితో వీరితో గొడవలు పెట్టుకునేవారు, నోరు పారేసుకునేవారు ఎంతమంది లేరు? వారు గుణవతి అయిన వారిలుగా వస్తారా? వారు గుణవతులుగా వస్తారా? మనసుకు తోచినట్లుగా తప్పటడుగులు వేసేసేవాళ్ళు, తప్పుడు దోవలు పట్టేవారు ఎంతమంది లేరు? రహస్యంగా జీవించేవారు ఎంతమంది లేరు? ఒక దేవుని బిడ్డగా మీరు జీవిస్తూ ఒక తప్పుడు మార్గంలో మీరు ప్రయాణం చేస్తూ ఉంటే అది ఎంత దేవునికి అవమానమో ఆలోచన చేస్తున్నారా? అది ఎంత కుటుంబానికి అప్రతిష్టో ఆలోచన చేస్తున్నారా? సో రకరకాలుగా జీవించేవారు ఉన్నారు. అది చాలా బాధాకరంగా ఉంటుంది. సో కాబట్టి ప్రియులరా, దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. గుణంగా చాలా ముఖ్యమండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది అని చెప్తుంది. సో ఒకటి గుణవతిగా ఉండాలి. దేవుడు మెచ్చే స్త్రీగా మీరు ఉండాలంటే గుణవతిగా ఉండాలి. రెండవది నెనరుగల స్త్రీగా ఉండాలి. నెనరుగల స్త్రీ అంటే మృదు స్వభావం. చూద్దాం సామెతల గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం. నెనరుగల స్త్రీ ఘనత నొందును అని ఉంది. నెనరుగల స్త్రీ ఘనత నొందును. నెనరుగల స్త్రీ అంటే మృదు స్వభావి. మృదు స్వభావి అంటే చక్కగా సౌమ్యంగా మాట్లాడద్ది, చక్కగా మంచి పదజాలం వాడుతుంది, ఎదుటి వ్యక్తిని శాంతపరిచేటట్లుగా మాట్లాడుతుంది. మృదు స్వభావం అంటే ఏంటి? ఎదుటి వ్యక్తిని శాంతపరిచేటట్లుగా మాట్లాడుతుంది, ఆలోచించి మాట్లాడుతుంది, ఎదుటి వ్యక్తిని శాంతపరిచేటట్లుగా మాట్లాడుతుంది. ఏమంటే చక్కటి మృదువైన పదజాలాన్ని వాడుతుంది. పదజాలాన్ని, పదాలు, చక్కటి మృదువైన పదజాలాన్ని వాడుతుంది. నెనరుగల స్త్రీ. కాబట్టి ఒక కుటుంబంలో మృదు స్వభావిగా ఉండే స్త్రీ ఉంటే ఆ కుటుంబంకి ఎంత ఘనత వస్తుంది, ఎంత ఆనందం కలుగుతుంది, ఎంత నెమ్మదికరంగా ఆ కుటుంబం ఉంటుంది. భర్త మంచోడా, పనికి మాలినోడు అవ్వచ్చు. అత్త మంచిదా, పనికి మాలిన స్త్రీ అవ్వచ్చు. ఆ స్త్రీ భయంకరమైన కోపిష్టి అవ్వచ్చు, భయంకరమైన మూర్ఖురాలవచ్చు. సుందర స్త్రీ, మూర్ఖురాలైన సుందర స్త్రీ, జ్ఞానం లేని సుందర స్త్రీ, పంది ముక్కునున్న బంగారు కమ్మె వంటిదన్నది. సో అది ప్రక్కన పెడదాం. అంటే వివేకం లేకపోతే, తగ్గింపు లేకపోతే, మృదుత్వం లేకపోతే, గయ్యాళితనంగా ఉంటే ఎంత భయంకరంగా దేవుడు దేంతో పోల్చాడో, దేవుని యొక్క వాక్యం దేంతో పోలుస్తుందో గమనించండి. నెనరుగల స్త్రీ, మృదు స్వభావిగా. ఇవి దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు విధేయత రావాలి హృదయంలోకి. సో అది ఎవరికి వస్తుందంటే ఒక ఆశ ఉన్నవారికి. నేను దేవునికి ఇష్టరాలుగా ఉండాలి, దేవుడు మెచ్చే స్త్రీగా నేను ఉండాలి. ఇదిగో ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకంలో ఈ జీవితం ముగిసిపోయే జీవితం, ఇది ముగిసిపోయే కథ, ఇక్కడికి ఎండింగ్ ఉంది, దీని తర్వాత అసలైన సిసలైన జీవితం ఉంది. ఆ జీవితానికి హద్దులు అంతం లేదు. ఆ యొక్క శాశ్వతమైన జీవితంలో యుగ యుగాలు తరతరాలు నా తండ్రితో, నా దేవునితో ఆ యొక్క నిత్యత్వంలో నేను ఉండాలి అని ఆశించే ప్రతి స్త్రీ, ఆ సింహాసనం ఎదుట నేను మెచ్చుకోబడాలి, నన్ను బలానా మంచి దాసురాలా అని నా పరమ తండ్రి అనాలి అని ఆశించే స్త్రీ మీరైతే ఖచ్చితంగా ఈ గుణగణాలని మీ జీవితంలో మీరు కలిగి ఉండటానికి ఆశ కలిగి ముందుకు కొనసాగండి. నెనరుగల స్త్రీ ఘనత నందును. మృదు స్వభావి. మీరు మాట మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. తొందరపాటు మాటలు, ఎదుటి వ్యక్తిని గాయపరిచే మాటలు, లేకపోతే ఆ పరిస్థితిని తట్టుకోలేక ఓర్చుకోలేక మాట్లాడే మాటలు, చాలా పరిస్థితులు ఉంటాయండి. నేను కాదంటలా, ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్కలాగా ఉంటుంది. ఖచ్చితంగా మన ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా వేరువేరుగా ఉంటాయి, మన కనుపాపలు కూడా వేరువేరుగా ఉంటాయి. అందరం యూనిక్గా మనం తయారు చేయబడ్డాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుతెన్నులు ఉంటాయి. ఒక్కొక్కరిలో కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. ఆ భార్యలో పాజిటివ్స్ ఉంటాయి, భార్యలో మంచి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. భర్తలో కూడా పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. అత్తలో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి.
కోడల్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ప్రతి వ్యక్తిలో పాజిటివ్స్ నెగిటివ్స్ ఉండొచ్చు. కానీ ఒక కుటుంబంలో ఒక స్త్రీ ఈ గుణగణాలను కనుక కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబం దీవింపబడుద్ది. ఆ స్త్రీ దేవుడు మెచ్చే స్త్రీగా ఉంటుంది. ఆ స్త్రీ నిత్యత్వంలో పరలోకంలో గొప్ప బహుమానాలను పొందుకుంటుంది. ఇంకా ఇంకా ఏదేదో ఆలోచించి నా కుటుంబంలో ఇలా ఉంటే కుదరదు అని నువ్వు అనుకోవడం తప్పు. నా కుటుంబంలో నా భర్త విషయంలో ఇలా నేను జీవించడం తప్పు అనుకుంటే నీ జ్ఞానం మీద నువ్వు ఆధారపడుతున్నట్లు. మీ జ్ఞానం మీద మీరు ఆధారపడితే, మీ బుద్ధిని మీరు నమ్ముకుంటే ఎలా దేవుని కార్యాలు మీ కుటుంబంలో జరుగుతాయి, ఎలా దేవుని కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి, ఎలా దేవుడు మెచ్చే స్త్రీగా మీరు తయారవుతారు. కాబట్టి నెనరుగల స్త్రీ మృదు స్వభావిగానే ఉండాలి. స్త్రీ ఆలోచించి మాట్లాడాలి. చక్కటి పదజాలాన్ని వాడాలి. మృదువైన పదజాలాన్ని వాడాలి. కాబట్టి ఎదుటి వ్యక్తిని శాంతపరిచే మాటలు ఉండాలి, రెచ్చగొట్టే మాటలు కాదు. ఒకవేళ అత్త మిమ్మల్ని రెచ్చగొడుతుందా, శాంతపరిచే కోడలుగా ఉండాలి. భర్త రెచ్చగొడుతున్నాడా, శాంతపరిచే భార్యగా ఉండాలి. ఏ మాట పడితే ఆ మాట జారిపోతే, ఏ మాట పడితే ఆ మాట బాధలోనో లేకపోతే నిట్టూర్పుల్లోనో నిస్పృహల్లోనో కూరుకుపోయిన వేళ ఓర్పును కోల్పోయి మాట జారిపోతే ఒక్కొక్కలాగా పరిస్థితులు మారిపోతాయి. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను. నెనరుగల స్త్రీ ఘనతనందును, మృదు స్వభావి ఘనతనందుతుంది. సో రెండవదిగా, మొదటిది గుణవతిగా ఉండాలి. ఏది పడితే ఆ చెడు స్వభావాలు వారి జీవితంలో ఉండకూడదు, గుణవతిగా ఉండాలి. రెండవది, నెనరుగల స్త్రీగా మృదు స్వభావిగా ఉండాలి. మూడవదిగా యోగ్యురాలుగా ఉండాలి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. మూడవది యోగ్యురాలుగా ఉండాలి. ఎక్సలెంట్గా ఉండాలి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. చక్కటి నైపుణ్యతను, టాలెంట్స్ని, తలాంతుల్ని, సో ఆ యోగ్యతను, ఆ ఎక్సలెన్స్ని పొందుకోవడం ద్వారా తన పెనిమిటికి గౌరవం తెచ్చే స్త్రీగా ఉంటుంది. తన పెనిమిటికి కిరీటంగా మారుతుంది. సో చాలా సార్లు కొంతమంది స్త్రీలు నేను స్త్రీని అని వదిలేస్తూ ఉంటారు. నేను స్త్రీని ఇంతవరకే ఇది అనుకుంటారు. అలా అనుకోవాల్సిన అవసరం లేదు. భర్త పరిస్థితి, బిడ్డల పరిస్థితి, కుటుంబ ఆర్థిక స్థితిగతులు, కుటుంబ అవసరాలు, కుటుంబాన్ని కట్టుకునే స్థితి, ఫ్యూచర్ భవిష్యత్తు గురించి, అలాగే సొసైటీ గురించి, భక్తి జీవితం గురించి, వీటన్నిటి గురించి మీకు తెలుస్తుంది. మీరు న్యూ టాలెంట్స్ని నేర్చుకుని కుటుంబంలో ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ఆ అవసరాల విషయంలో మీరు ఎలా రోల్ ప్లే చేయగలరో అనేది ఆలోచించుకొని భర్తకి గౌరవం తెచ్చే రీతిగా, కుటుంబానికి గౌరవం తెచ్చే రీతిగా, కుటుంబానికి ఉపయోగపడే రీతిగా యోగ్యురాలుగా తయారవలసిన అవసరం ఉంది. యోగ్యురాలుగా, దేవుడు మెచ్చే స్త్రీగా, అలాగే భర్త దృష్టిలో మంచి యోగ్యురాలుగా, భర్త మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప స్థితిలో మీ పరిధిలో మీరు ఏం చేయగలరో అలా యోగ్యురాలుగా, ఎక్సలెంట్గా తయారవలసిన అవసరం ఉంది. సో కుటుంబాన్ని, ఇంటిని, కొంతమంది స్త్రీలు గృహాన్ని ఎంతో చక్కగా అద్దంలాగా చక్కగా సర్దుకుంటారు. చాలా అందంగా ఉంచుతారు వారి గృహాన్ని. సో పిల్లలు చీటికి మాటికి అన్ని చెల్లాచెదురు చేసేస్తూ ఉంటారు. ఆ స్త్రీలు, ఆ తల్లులు ఎంతో చక్కగా వాటిని మళ్ళా సర్దుకుంటూ వస్తారు. చక్కగా ఏమాత్రం కూడా ఇంత కూడా ఇల్లు పాడవకోకుండా చూస్తారు. ఆ ఇంట్లోకి వెళితే ఇల్లు చూడును ఇల్లాలు చూడు అనేదో సామెత ఉంది. ఇంటిని చూడండి, ఇల్లాలని చూడండి. కొంతమంది భార్యలు చక్కగా ఉంటారు, ఆ కుటుంబాన్ని ఎంతో చక్కగా మరి తీర్చిదిద్దుకున్నట్టుగా ఉంటారు. కొంతమంది ఎక్కడ పడితే అక్కడ పడేసి ఎక్కడే ఉంటాయి. వారి బద్ధకం చేత, వారి అశ్రద్ధ చేత వారు చేయాల్సిన పనుల్ని సకాలంలో చేయక ఎప్పటికప్పుడు అన్ని పనుల్ని పోస్ట్పోన్ చేసుకుంటూ ఎక్కడ పని అక్కడ వదిలేసి చెల్లాచెదురుగా చండాలంగా వారి గృహాలని వదిలేస్తారు. ఏమన్నా అంటే వారికి ఆరోగ్యం బాగాలేదనో లేకపోతే ఏదైనా కారణాల చేత. నిజమే, ఒక్కొక్కసారి ఆరోగ్యాలు ఒక్కొక్కసారి వారి పరిస్థితి అలా ఉంటుంది. ఏదేమైనా కూడా సాధ్యమైనంత వరకు కుటుంబాలని చక్కగా ఆ కుటుంబంలో బిడ్డల విషయమై లేకపోతే గృహం విషయమై, గృహంలో ఉన్న పనుల విషయమై యోగ్యురాలుగా ఉండాలి. యోగ్యురాలుగా ఉంటే తన భర్తకి గౌరవప్రదమైన స్థితిని తెచ్చే స్త్రీగా ఉంటుంది. యోగ్యురాలుగా ఉండాలి. మొదటిది గుణవతిగా ఉండాలి. రెండవది మృదు స్వభావిగా ఉండాలి. గయ్యాళిగా ఉండకూడదు. మృదు స్వభావిగా అంటే నెనరు గల స్త్రీ అంటే మృదు స్వభావిగా ఉండాలి. మూడవది ఎక్సలెంట్గా ఉండాలి. ఎక్సలెంట్ అండి,
ఆ పలానా రామకృష్ణ గారి భార్య యోగ్యురాలండి, గుణవతి అండి, చక్కగా మృదు స్వభావం అండి, ఎంత గొప్ప భార్య అండి, ఎంత ఆనందం అండి అని నెనరుగల స్త్రీగా ఏమండి యోగ్యురాలుగా ఉండాల్సిన అవసరం ఉంది, యోగ్యురాలుగా. సో అలాగే సుబుద్ధి కూడా అవసరం. ఏమవసరం? సుబుద్ధి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. ఆ సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. సుబుద్ధి మంచి మనసు. బుద్ధి అంటే మనసు, సుబుద్ధి అంటే మంచి మనసు. కొంతమందికి చాలా మంచి మనసు ఉంటుంది. అత్తమామల్ని ఎంతో చక్కగా ప్రేమిస్తారు, వృద్ధుల్ని ప్రేమిస్తారు, బీదల్ని ప్రేమిస్తారు, ఇంట్లో పనివారిని ఎంతో చక్కగా ప్రేమిస్తారు, వారి మంచి చెడులు చూస్తారు, బంధువుల్లో మంచి చెడులు చూస్తారు. వాళ్ళకి ఎంత బలహీనత ఉన్నా కూడా ఎంతో లేనిపోని బలాన్ని తెచ్చిపెట్టుకుని మరి వారికి మర్యాదలు చేస్తారు ఇంటికి వచ్చిన వారికి. సో ఎంతో ఎంతో బాధలు ఉంటాయి. చాలామందిని చూస్తాం, వారి శరీరం సహకరించదండి, వారికి కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి. స్త్రీకి చాలా సమస్యలు ఉంటాయి. భర్తలు ఈ విషయం కూడా అర్థం చేసుకోవాలి. చాలా చాలా బాధ ఉంటుంది శరీరంలో. కాళ్ళు నొప్పులు ఉంటాయి పొద్దుస్తమానం పనిచేసి, నడుము నొప్పి ఉంటుంది. ఏమండి అలాంటి స్థితిలో కూడా ఆ స్త్రీలు మరి మర్యాదగా చూస్తారు ఇంటికి వచ్చిన అతిథుల్ని. ఎంతో సంతోషం. అది ఆషామాషిగా చేయగలిగే విషయం కాదు. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఎందుకు వచ్చారా ఇప్పుడు అనుకుంటారు, బాధపడతారు. అలా చేయకోకుండా కొంతమంది వారికి ఆతిథ్యం ఇస్తారు, వారిని చక్కగా మంచిగా చూసుకుని వారిని సంతోషపరిచి పంపిస్తారు. అలాగే బీదల పట్ల, లేని వారి పట్ల, ఏమండి హీనస్థితిలో దీనస్థితిలో ఉన్నవారి పట్ల కనికరాన్ని కలిగి ఉంటారు. అలాంటి భార్య ఉండటం కూడా ఎంతో మేలు. ఆ మంచి మనసును బట్టి కూడా దేవుడు ఆ స్త్రీని మెచ్చుకుంటాడు. మంచి మనసు, సుబుద్ధి. మొదటిది గుణం, గుణవతిగా ఉండాలి. ఏమండి గుణవతిగా ఉండాలి. తగ్గింపు స్వభావం, నెనరుగల స్త్రీ మృదు స్వభావిగా ఉండాలి, మృదు స్వభావిగా ఉండాలి, యోగ్యురాలుగా ఉండాలి, యోగ్యురాలుగా ఉండాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే మంచి మనసు, సుబుద్ధి గల వారిగా ఉండాలి, సుబుద్ధి గల వారిగా. అలాగే ఇంకొక చక్కటి మాట ఉంటుంది, జ్ఞానవంతురాలు అని ఉంటుంది. జ్ఞానవంతురాలు ఎక్కడ ఉంది చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానవంతురాలు అంటే జ్ఞానవంతురాలంటే ఒక కుటుంబం స్థితిగతులు ఏంటి, పిల్లల పరిస్థితి ఎలా ఉంది, పిల్లలు ఏం చదువుతున్నారు, పిల్లల ఫ్యూచర్ ఎలా ఉండాలి, సో తన కుటుంబంలో పిల్లలు భక్తి కలిగి ఉంటున్నారా లేదా, పిల్లల భక్తి స్థాయి ఎలా ఉంది, భర్త యొక్క స్థితి ఎలా ఉంది, భర్త కోసం ఎలాంటి ప్రార్థన చేయాలి, తన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, తన కుటుంబంలో ఉన్న నెగిటివ్స్ ఏంటి, సో వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి, ఆలోచన విధానాలను బట్టి వారిని తృణీకరించడం కానీ, వారిని పరిహాసం చేయడం కానీ, వారిని వేలెత్తి చూపించడం కానీ జ్ఞానవంతురాలు చేయదు. నువ్వు అలా, నువ్వు ఇలా అని మాటి మాటికి జ్ఞానవంతురాలు అనదు. తన భర్తని కానీ, తన అత్తమామలను కానీ, తన బిడ్డలను కానీ తను ఇబ్బంది పెట్టేదిగా ఉండదు. సో ఆ ఎనాలిసిస్ చేయగలుగుతుంది. ఇది పరిస్థితి, నా భర్త పరిస్థితి ఇది, నా భర్త భక్తి స్థాయి ఇది, సో నా కుటుంబం పరిస్థితి ఇది అని అంతటిని అనాలిసిస్ చేసి జ్ఞానవంతురాలు, దేవుని యొక్క వాక్యం ప్రకారం జీవించే జ్ఞానవంతురాలు, దేవుని యొక్క వాక్యపు జ్ఞానం చేత నింపబడిన జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంటే ఆ పాయింట్స్ అన్నిటిని బట్టి తను ఎలా బిహేవ్ చేయాలి, తను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తను ఎలా దేవుని సహాయాన్ని పొందుకోవాలి, ఎలా దేవునికి ఎంతగా ప్రార్థన చేయాలో దేవుని మీద ఆనుకుని బహు జాగ్రత్తగా ప్రార్థించే స్త్రీగా ఉంటుంది, జ్ఞానవంతురాలుగా ఉంటుంది. సో ఈ యొక్క స్పెసిఫికేషన్స్, ఈ యొక్క లక్షణాలన్నిటిని మరి ఆ స్త్రీ కలిగి ఉంటున్నప్పుడు ఎంతో అద్భుతంగా, ఆనందంగా ఆ కుటుంబం ఉంటుంది. 5 లక్షణాలు చెప్పుకున్నాం, 5 లక్షణాలు. సో ఈ 5 లక్షణాలని ఒక స్త్రీ కలిగి ఉంటే ఆ స్త్రీ దేవుడు మెచ్చే స్త్రీగా ఉంటుంది, దేవుడు మెచ్చే స్త్రీగా ఉంటుంది. నిజమే, పరిస్థితులన్నీ అందరి పరిస్థితులు ఒకలాగా ఉండవు, అందరి పరిస్థితులు ఒకలాగా ఉండవు, అందరి కుటుంబాలు ఒకలాగా ఉండవు. ఇవన్నీ ఒక స్త్రీ కలిగి ఉండాలంటే చాలా కష్టంగానే, క్లిష్టంగానే ఉంటుంది. సో దేవుడు చెప్తున్నాడు, ఇది మార్గం ఇరుకమైన మార్గమేనని. ఇరుకైన మార్గమే కానీ ఇది చాలా విశాలతలోకి నడిపిస్తుంది, ఇరుకైన మార్గమే కానీ ఇది చాలా ఆనందంలోకి నడిపిస్తుంది, ఇరుకైన మార్గమే కానీ ఇది చాలా క్షేమకరమైన స్థితిలోకి నడిపిస్తుంది. సో మార్గం ఇరుకే కానీ గమ్యం చాలా ప్రశాంతంగా ఉంటుంది, వెళ్ళే దారి ఇరుకుగానే ఉంటుంది,
అనుసరించే మార్గం ఇరుకుగానే ఉంటుంది, కానీ గమ్యస్థానం చాలా ప్రశాంతంగా, ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుంది. సో ఒకవేళ విశాలమైన మార్గాన్ని మీరు ఎంచుకుంటే, విశాలంగా మనసుకు నచ్చినట్లుగా, అవకాశానికి తగినట్లుగా, అవకాశం ఉన్నప్పుడు, అవకాశం లేనప్పుడు మీకు నచ్చినట్టుగా, మీకు తోచినట్టుగా ఉండే స్త్రీ మీరైతే, విశాలమైన మార్గం గమ్యం ఎలా ఉందంట? అగ్నిమయంగా ఉంది. గమ్యం చాలా గాఢాంధకరంగా ఉంది. గమ్యం చాలా బాధాకరంగా ఉంది. సో ఎటు పడితే అటు పరిగెత్తి, ఎలా పడితే అలా జీవించి, ఇష్టానుసారంగా, అవకాశానికి తగినట్లుగా, పరిస్థితులకి తగినట్లుగా జీవించి, ఒక గాఢాంధకారపు లోయలో భయంకరమైన అగ్నిగుండంలో పడిపోయి, భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవటం మంచి ఆలోచన? లేకపోతే ఇరుకైన మార్గంలోనే ప్రవేశించి, క్రమమైన మార్గంలోనే ప్రవేశించి, క్రమమైన మార్గంలో ప్రయాణం చేసి, ఏమండి ఇరుకైన మార్గంలో ప్రయాణం చేసి, మరి ఆజ్ఞలతో కూడిన మార్గంలో ప్రయాణం చేసి, సువిశాలమైన ఆ గమ్యాన్ని, ఆహ్లాదకరమైన గమ్యాన్ని, నిత్యత్వాన్ని, పరలోకాన్ని పొందుకోవడం క్షేమకరమ ఆలోచించి, వాక్యానికి విధేయత చూపించి, దేవునికి ఘనత తెచ్చే స్త్రీగా ప్రతి స్త్రీ ఉండాలని ప్రభువుని ప్రార్థిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభు, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఒక స్త్రీ మీరు మెచ్చినట్లుగా ఉండాలంటే ఎలా ఉండాలనేది మీ వాక్యం నుంచి మేము ధ్యానం చేయగలగడానికి మీరు చూపించిన కృపను బట్టి, అలాగే మీరు మాట్లాడిన మాటలను బట్టి కూడా వందనాలు నాయన. ఈ యొక్క నా ప్రభు సమయము నా తండ్రి అనేక మందికి దీవెనకరంగా మారినట్లుగా దీన్ని దీవించమని, వారి వినికిడిలో ఈ వాక్యాన్ని దీవించి వారు మీకు ఇష్టలుగా మారటానికి సహాయం దయచేయమని ప్రభువే యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి. తప్పగా చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు, బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.